Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మనకి రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ అనేది చాలా వాటిల్లో తగ్గించారు, ఎందుకంటే ఇంకా డెవలప్ చేయడానికి మనల్ని. సో ఆ జిఎస్టీ తగ్గించడం మనకి ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంటారా? జిఎస్టీ తగ్గించడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఇన్సూరెన్స్లో ఓకే కంప్లీట్ 0 చేస్తారు, 0% చేశారు కాబట్టి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఈ జిఎస్టీ వల్ల మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మా నుంచి డిస్కస్ చేద్దాం మేడం. మేడం జనరల్గా జిఎస్టీ తగ్గించేటప్పుడు కన్జ్యూమర్ లైక్ ఎసెన్షియల్స్, డైలీ ఎసెన్షియల్స్ లైక్ గ్రాసరీస్, స్టేషనరీస్, ఎలక్ట్రానిక్స్, తర్వాత స్మాల్ కార్స్, ఇవన్నిటి మీద జిఎస్టీ తగ్గించినప్పుడు కన్జ్యూమర్ డిమాండ్ అనేది పెరుగుతుంది. రైట్. సో అంటే ఏం చేస్తుంటారు జనాలు, డబ్బులు మిగులుతుంటుంది, ఇలాంటి దీని మీద కొంటూ ఉంటారు. గ్రాసరీస్ అయితే తప్పదు, ఎలక్ట్రానిక్స్ కూడా కొన్ని ఐటమ్స్ తప్పదు, కార్స్ అంటారా, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో ఈ డిమాండ్ అయితే పెరుగుతుంటుంది. రైట్. ఈ జిఎస్టీ ఎఫెక్ట్ వల్ల. ఇది కాకుండా మేడం ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ మీద జిఎస్టీ తగ్గించారో ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇది చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారో దాని మీద ట్యాక్సేషన్ తగ్గించారు అన్నప్పుడు వాళ్ళకి వచ్చే తక్కువ దీంట్లో మళ్ళీ ఎక్కువ ప్రాఫిట్స్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. రైట్. సో ఎప్పుడైతే జిఎస్టీ అలాంటి దీని మీద పడుతుందో వాళ్ళు బెటర్ మార్జిన్ ప్రాఫిట్స్ అనేది తీయగలుగుతారు. దానివల్ల వాళ్ళ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. అది కాకుండా మేడం ఇప్పుడు కొంచెం ఈ జిఎస్టీ వల్ల కొన్ని కోర్ సెక్టర్స్ ఉన్నాయి. ఏదైతే మనకి రేట్స్ తగ్గడం వల్ల కన్జ్యూమర్ డిమాండ్ అయ్యి మనకి మంచి బిజినెస్ అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి కన్జ్యూమర్ డిమాండ్, తర్వాత ఈ కన్జ్యూమర్ డిమాండ్ వల్ల మనకి ఈ మనం చెప్పిన ఈ రేట్స్ అన్నీ కారు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానీ గ్రాసరీస్ కానీ పెరుగుతుంటాయి. కాకపోతే ఈ జిఎస్టీ అనేది మనకి 28% నుంచి 18%కి తగ్గించారు. రైట్. సో ఇలా కాకుండా ఎఫ్ఎంసీజీలో కూడా ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ గూడ్స్లో తగ్గించడం వల్ల ఇది కూడా ఒక డిమాండ్ అనేది బూస్ట్ చేస్తూ మనకి ఒక మంచి ప్రాఫిటబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఈ జిఎస్టీ వల్ల మంచి లాభపడి మంచి డిమాండ్ అయ్యి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఆటోమొబైల్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే జిఎస్టీ తగ్గించారో ప్రైస్ ఆఫ్ ద వెహికల్స్ తగ్గిపోతుంది. తగ్గిపోయేటప్పుడు ఏంటంటే అప్పుడు డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ జనాలు కొండ మొదలెడతారు. ఎప్పుడైనా డిస్కౌంటెడ్ ప్రైస్, ఇప్పుడు దసరా ఇది ఉంది, ధమాకా ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందరూ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఇలాంటి ఎప్పుడైతే ఈ డిస్కౌంట్స్ కరెక్ట్ టైంలో జిఎస్టీ కూడా తగ్గించడం బెనిఫిట్ అవుతుంది కదా వాళ్ళకి. ఇలాంటి డిస్కౌంట్స్ ఏదైతే మనకు కనబడుతుందో ప్రతి ఒక్కరు డబ్బులు జిఎస్టీ తగ్గించడం వల్ల వాళ్ళ డబ్బులు సేవ్ అవుతుంది. ఆ డబ్బుల్ని మళ్ళీ ఇలాంటి ఎఫ్ఎంసీజీలోనో లేకపోతే ఆటోమొబైల్లోనో లేకపోతే ఎలక్ట్రానిక్ దీంట్లోనో స్మాల్ కార్స్లోనో ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడం అంటే మార్కెట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ దానివల్ల మనకి ఎటువంటి బ్యాక్ లేదు అంటారు. అవును. ఇప్పుడు అది కాకుండా మేడం ఇంకా కొన్ని 2 సెక్టర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్, తర్వాత కన్స్ట్రక్షన్. దీంట్లో కూడా జిఎస్టీ ఏంటంటే సిమెంట్ మీద అండ్ అదర్ బిల్డింగ్ మెటీరియల్స్ మీద కూడా తగ్గించారు. సో దానివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ బాగా రైజ్ అవుతుంది, డిమాండ్ ఉంటుంది, పీపుల్ స్టార్ట్ బయింగ్ మాట. సో అది కాకుండా హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్. హెల్త్ ఎప్పుడైతే జిఎస్టీ చెప్పినట్టు కింద ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ 18% నుంచి 0 చేశారు కాబట్టి ఆ పాలసీ ప్రతి ఒక్కరూ ఆ సెక్యూర్డ్ లైఫ్ గురించి చూస్తూ ఇన్సూరెన్స్లు కూడా తీసుకుంటుంటారు. అంటే ఒక రకంగా మన గవర్నమెంట్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చా? అవునండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసుకుంటా మిగతా కంట్రీస్ చూసుకుంటే వాళ్ళే వాళ్ళకి వచ్చిన జీతంలో కట్ చేసుకుని వాళ్ళకి ఏదో పాలసీ లాగా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఇస్తున్నారు.
బట్ మన దాంట్లో ఉన్నాయి కానీ బట్ ఎవరు అంత ఉపయోగించట్లేదు, తక్కువ అమౌంట్. మనకు కావాల్సింది ఇప్పుడు లక్షల్లో. సో అలాంటిది ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గించేటప్పుడు ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా డిమాండ్ ఉంటుంది. సో ఇలాంటి సెక్టర్స్ మేడం, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇలాంటి అన్ని సెక్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని, ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చిన డబ్బుల్ని ఇలాంటి సెక్టర్స్లో ఫండ్స్ అలొకేట్ చేశారు ఆల్రెడీ. సో దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మాట. ఏ కంపెనీస్ లాభపడతాయి, ఏదైతే మనకి ముందు ముందు బాగుంటుంది, కన్జ్యూమర్ డిమాండ్ అయ్యేటప్పుడు బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరుగుతుందంటే స్టాక్ పెరుగుతుంది. స్టాక్ పెరుగుతుంది అన్నప్పుడు ఫండ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇలాంటి సెక్టర్స్ని ఐడెంటిఫై చేస్తూ ఫండ్ మేనేజర్స్ కూడా ఏం చేశారంటే దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ దేర్ అలొకేషన్ అనమాట. సో ఈ జిఎస్టీ వల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని సెక్టర్స్లో. మిగతావన్నీ మళ్ళీ నార్మల్గా అలాగే ఉంది కాబట్టి దాని మీద అంత ప్రభావం ఉండదు. బట్ ఈ మెయిన్ సెక్టర్స్ ఏదైతే ఉందో మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇన్సూరెన్స్ మనకి 0% అయిపోయింది కాబట్టి దానికి ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఇప్పుడు అదే మేడం, ఇప్పుడు అంటే తీసుకునే వాళ్ళు పెరుగుతారంటారా? పెరుగుతారు కదా మేడం. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్సూరెన్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చింది, యూలిప్స్. సో అది తీసుకుంటారా, లేకపోతే ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గింది కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటారా? నేను చెప్పేది ఏంటంటే మేడం, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఇన్వెస్ట్మెంట్ కింద చూడండి, ఇన్సూరెన్స్ కింద చూడండి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ క్లబ్ చేయకండి. ఓకే, క్లబ్ చేసే ప్రొడక్ట్లో అయితే నేను సజెస్ట్ చేయను. బట్ లేదు నాకు ఇది బాగుంది అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి. యూలిప్ అనేది తీసుకుని, ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడిలో మొత్తం అమౌంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే రైడర్స్ ఎక్కువ వస్తాయి కదా యూలిప్ లో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కలదు, కొంత పార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సూరెన్స్ కి వెళ్తుంది. సో అలాంటప్పుడు సపరేట్ గా తీసుకోవచ్చు కదా మీరు. ఓకే, రైట్. సో వెరీ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు డిపెండింగ్ ఆన్ పీపుల్ టు పీపుల్, వాళ్ళ చాయిస్ ఏంటంటే మొత్తం అన్ని వాళ్ళు చూసుకుంటారు కదా, యూలిప్ తీసుకుందాంలే అనుకుని కొంచెం ఈజీగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు చూడండి, ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత ఆలోచిస్తారు, ఎంతమందితో మాట్లాడతారు. సో డిపెండ్స్ ఆన్, అంటే సపరేట్ గా ఏం ఇన్వెస్ట్ చేస్తాము, ఏమి ఎక్కడ ఏది ఉందో ఎందుకు కన్ఫ్యూజన్, యూలిప్ చేసేస్తే మనకి రెండు వచ్చేస్తాయి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ అక్కడ మరి పెట్టిన పెట్టుబడి మొత్తం వెళ్ళట్లే కదా, మీ ఇన్వెస్ట్మెంట్ గోల్ క్లియర్గా ఉండాలి కదా మీకు. సో ఆ విధంగా 3 ప్రొడక్ట్స్ తీసుకుంటే యూలిప్ అనేది ఇన్సూరెన్స్ బేస్డ్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. ప్రొడక్టే మేడం అది, కాబట్టి మ్యూచువల్ ఫండ్ కి లింక్ చేస్తున్నారు. ఓకే, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు. ఓకే, సో ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ యూలిప్, అక్కడ మ్యూచువల్ ఫండ్ ఎక్కడా లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఎంతో రిటర్న్స్ చూపించి ఇంత జనరేట్ చేస్తుంది అని చెప్తారు. గ్యారంటీడ్ ఏం కాదు, మ్యూచువల్ ఫండ్ ఎలాగైతే నాట్ గ్యారంటీడో సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అంతే. సో ఇక్కడ ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుందో అక్కడే అలాగే చేస్తుంది. కాకపోతే అక్కడ డబ్బులు మీరు తక్కువ పెడతారు కదా, మీరు 100 రూపాయలు పెడతారు, 20 రూపాయలు ఇన్సూరెన్స్, 80 రూపాయలు పెడతారు. ఓకే, మళ్ళీ ఆ ట్యాక్సేషన్ అన్ని తీసి మిగతా అమౌంట్ పెడతారు. ఇక్కడ అలా కాదు కదా, మీరు పెడుతున్న 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది కదా. సో ఆ డిఫరెన్స్ తెలుసుకుంటూ చేసుకోవాలి మేడం. సో ఓవరాల్ గా మనకి జిఎస్టీ మంచి ఎఫెక్ట్ ఇస్తుంది కానీ ఎటువంటి బ్యాక్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని అంటారు. జిఎస్టీ అంటే మరి తగ్గించడం వల్ల లాభాలు ఉంటాయి, డిస్కౌంట్ వచ్చినప్పుడు ఫండ్ పర్ఫార్మెన్సెస్ సెక్టర్స్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎక్కువ ఏదైతే సెక్టర్స్లో మనకి డిమాండ్ కనబడుతుందో మంచిగా చేస్తుందో అలాంటి సెక్టర్స్ని అలొకేట్ చేస్తున్నారు ఫండ్స్ని. సో ఫండ్స్ అలొకేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఇన్వెస్టర్స్కి మంచిగా లాభపడతారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.